దురాశ, దుఃఖం, చేటు. ఒక తోడేలు ఒక నక్కతో స్నేహం చేసుకున్నట్టే చేసుకుని ఆ నక్కపై పెత్తనం సాగించింది. తోడేలు బలమైనది కావటం చేత నక్కకు దాస్యం తప్పలేదు. తనకు తిండి దొరకనప్పుడల్లా తోడేలు, నాకు తిండి చూపిస్తావా, నిన్ను చంపి తినమంటావా అని నక్కను బెదిరించేది. నక్క యుక్తిగలది కనుక ఏదో ఒక మాయోపాయం చేసి తోడేలుకు తిండి చూపుతూ ఉండేది. ఒకనాడిలాగే తోడేలు నక్కతో, నాకు ఆకలి దహించుకుపోతోంది, వెంటనే ఎక్కడైనా తిండి దొరికే మార్గం చూపిస్తావా, లేకపోతే నిన్ను చంపి తినమంటావా అని అడిగింది. ఏలినవారు తొందరపడకండి, ఇవాళ ఉదయమే ఒక చాకలివాడు గొర్రెను కోసి దాని మాంసం అంతా బానలో దాచిపుంచాడు. చీకటి పడగానే మనం వెళ్లి తినవచ్చు అన్నది నక్క. ఆ ప్రకారమే చీకటి పడ్డాక నక్క, తోడేలు కలిసి చాకలి ఇంటి వద్దకు వెళ్ళాయి. ఇంటి గోడలో చిన్న కంత ఉన్నది. దాని నుంచి దూరి రెండూ లోపల ప్రవేశించాయి. నక్క చెప్పినట్టు బానలో మాంసం ఉన్నది. నక్క కొద్దిగా తిని, ఇక మనం పోదాం అన్నది. తోడేలు వినిపించుకోక, దొరికిన తిండి ఎందుకు పోగొట్టుకోవాలి, తినగలిగినంత తిన్నదాకా నేను రాను అన్నది. లోపల చప్పుడు విని చాకలి లేచి వచ్చాడు. నక్క కంతలో నుంచి దూరి బయటపడింది. కాని తెగతిని కడుపు ఉబ్బి ఉన్న తోడేలు కంతలో ఇరుక్కుపోయింది. చాకలి దాన్ని దుడ్డుకర్రతో చావమోదాడు.